కట్టమైసమ్మ దేవాలయము ఇది చాలా అతి పురాతనమైనటువంటి ఇది దేవాలయము. ఆ పురాతన కాలంలోనే వ్యవసాయదారులు అందరూ కూడా తమ పండిన పంటలుని వాళ్ళు అమ్మవారి దగ్గర పూజలు చేసుకొని మరి బోనాలు సమర్పించుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు జరిపేవారు. ఆ యొక్క దేవాలయంని నేను ఒక ఫౌండర్గా ఈ యొక్క నేరేడుమెట్టు ప్రాంతంలో ఈ మల్కాజిగిరి ప్రాంతంలో ఒక నాయకుడిగా ఉన్నాను. కాబట్టి అది చిన్న గుడిని ఇప్పుడు ఇంత పెద్ద గుడిగా మారడానికి కారణము నేనే. బాలలింగం భారతీయ జనతా పార్టీ నాయకునిగా ఇక్కడ సేవలు ఫౌండర్ మల్కాజిగిరిలో చేస్తున్నా. దానికి మెట్లు లేవు, ఖాళీ గుడికి చిన్న గుడి ఉండే, దానికి నడక వెళ్ళేది కూడా లేదు. చిన్న పిల్లబాట మీద పైకి ఎక్కేవాళ్ళు. అది దేవాలయంని దాన్ని అక్కడ ఒక కమిటీ లారీల అసోసియేషన్ కమిటీ ద్వారా వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని పెట్టి నేను ఇంత అది అంత పెద్ద దేవాలయము చేయడం అనేది జరిగింది. మరి ప్రతి సంవత్సరము కూడా ఆ దేవాలయంలో బోనాల జాతర జరుగుతుంది, సంక్రాంతి పండుగ జాతర జరుగుతుంది, దసరా ఉత్సవం జరుగుతుంది, జంబి ఉత్సవం జరుగుతుంది, నవగ్రహ దీపావళికి నవగ్రహాలు అది మన అమ్మవారు దేవతలు అప్పుడు ఆ ఉత్సవాలు జరుగుతాయి. ఇవన్నీ కార్యక్రమాలు బోనాల కార్యక్రమాలు పెద్దగా జరుగుతుంది అక్కడ. మరి మల్కాజిగిరి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవాలయంకి వచ్చి మరి అక్కడ అన్ని రకాలుగా పూజలు అందించడమే కాకుండా బోనాలు సేవలు చేయడమే కాకుండా అక్కడ వాళ్ళ బండ్లను కూడా పూజలు చేసుకొని వేలాది మంది ప్రజలు వస్తారు. అక్కడ పెద్ద ఎత్తున అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం మంచి అభివృద్ధి పదంలో ఉన్నటువంటి కట్టమైసమ్మ విజయదుర్గ శ్రీ 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 విజయదుర్గ కట్టమైసమ్మ దేవాలయం అని మేమే నామకరణం చేయడం జరిగింది. కట్టమైసమ్మ దేవాలయం శ్రీ 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 విజయదుర్గ కట్టమైసమ్మ దేవాలయం. నేనే కమిటీ, నేనే హెడ్, నేనే అడ్వైజరు, మేమంతా ఉంది. అక్కడ ప్రెసిడెంట్ ఉన్నారు, మరియు దానికి బాడీ ఉంది. దానికి మరి మంచిగా సజావుగా సాగుతున్నటువంటి దేవాలయం. అన్ఎక్స్పెక్టెడ్గా మరి నిన్న రాత్రి జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైంది. మరి అది ఎప్పటి నుంచో మన మత వ్యతిరేక శక్తులు, ఇతర మతస్థులు దాని మీద కన్నేసి బయట కూడా మొన్నటి వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ఏదో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన చేయడానికి పూనుకోవడం అనేది జరిగింది. వాళ్ళు రాత్రి 9 గంటల ప్రాంతంలో గుడిని బంద్ చేసిన తర్వాత, బ్రాహ్మణులు వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఒకడు వాడు ముస్లిం వ్యక్తి అందులోకి గుడిలో ప్రవేశించి దాంట్లో వాడు బట్టలు ఇప్పి మూత్రము అవన్నీ కూడా చేయటము, అందులో దాని అంతా అపవిత్రం చేసి మొత్తం అంతా కూడా చేయడం అనేది లేదు. అంతా వాళ్ళు అలాంటి రాజకీయాలు కానీ ఏం జరుగుతుందో కానీ రాజకీయాలు అంటే ఇంతవరకు అయితే ఏం కాలే. రాత్రి జరుగుతుందే, రాత్రి జరిగిన సంఘటన పురస్కరించుకొని ఇదంతా ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. రసబస మాట్లాడదాము, కొంతమంది యూత్ కూడా గొడవ చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా. యూత్ మన హిందూ వ్యతిరేక శక్తులే అది చేసిన సంఘటన. ఇది మన హిందువులలో కావాలని హిందువులలో ఎవరు కూడా అమ్మవారికి చేయరు, భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటారు. కానీ ఎలాంటిది కూడా సంకోచం లేదు. మన హిందువులు చేసిరు అనేది మాత్రం ఎలాంటిది లేదు. వాళ్ళు ఎవరు కూడా చెయ్యరు, చేయబోరు కూడా. పోలీసులు ఏవైతే మేమంతా డిమాండ్ చేసినాం, నేనైతే మెజిస్ట్రేట్ని తీసుకురామన్నా. మెజిస్ట్రేట్ ఎందుకంటే చిన్న సంఘటనలు జరిగితే కూడా మెజిస్ట్రేట్ని తీసుకొచ్చి రికార్డ్ చేసుకొని పోతారు, ఎంఆర్ఓని తెస్తారు, ఆర్డీఓ వస్తారు, రికార్డ్ చేయాలి. ఎందుకంటే సంఘటన ప్రత్యక్షంగా ఉంది. అది వ్యక్తిని మేము పట్టించినాం. వ్యక్తిని అక్కడ జరుగుతున్న దానికి మన యూత్ అక్కడ పెట్రోల్ పంపు ఉంది కాబట్టి అక్కడ కొంతమంది చూసి పట్టుకొని వాడిని కొట్టలేమని పట్టుకొని వాడిని బయటికి లాగి వానికి బట్టలు వేయించి పోలీసులకు అప్పగించినాం. వాడు చేసిన సంఘటన వానితోనే కడిగిపించినాం. మా వాళ్ళు కూడా కడిగినారు. పొద్దున కూడా మళ్ళీ కడిగినాం. పొద్దున కూడా గుమ్మడికాయ కొట్టినాం. గుమ్మడికాయ, నిమ్మకాయ, కొబ్బరికాయ నేను కూడా కొట్టినా. అక్కడ అంత పొద్దున్న ఆ కార్యక్రమం చేసి మీద గుడి కూడా అంతా కడిగిని మళ్ళీ పవిత్రతగా మళ్ళీ చేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి చట్టము దీని మీద మంచి చర్యలు తీసుకోవాలి. దాని మీద వాడు దాని వెనుకలు ఎవడున్నాడు,
మరి ఆ వ్యక్తులు బంగ్లాదేశోడా, పాకిస్తానోడా, ఓల్డ్ సిటోడా, ఈ మోలాలి ప్రాంతం మల్కాజిరోడా, ఎక్కడో వాడు వాడు అది అనేది చాలా ఇంపార్టెంట్గా దాన్ని జాగ్రత్తగా. ముఖ్యంగా కట్టమైసమ్మ గుడి దగ్గర ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే గుడి కమిటీ వాళ్ళు పెద్దగా కనబడలేదు. గుడి కమిటీ అంతా ఉన్నారా? ఉన్నారా? ఉన్నారు. వాళ్ళ గుడి కమిటీ నిన్న రాత్రి ఉన్నారు, ఇప్పుడు కనిపించలేదని. ఉన్నారు. గుడి జనరల్ సెక్రటరీ ఉన్నాడు, ఆ సంతోష్ సెక్రటరీ ఉన్నాడు, నేను ఉన్నా, ఆ ప్రెసిడెంట్ రెగ్యులర్గా ఆలయంలో ఉండేవాళ్ళు. ఆ ప్రెసిడెంట్ గోపాలు ఆయన కొద్దిగా ఆయనకు టెస్టులు ఉన్నాయి, హెల్త్ టెస్టులు, డాక్టర్ అపాయింట్ ఉందని మరి రాత్రి ఉండి పొద్దున పరిగెత్తడం అనే అక్కడ అపాయింట్మెంట్ ఉందని అక్కడ వెళ్ళడం జరిగింది. అందరూ కూడా ఉన్నారు, మెంబర్లు అందరూ ఉన్నారు, ఎవరు లేరు అనేది ఏమి లేదు, అంతా ఉన్నారు. కానీ ఏంటంటే అలజడి జరుగుతూనే ఉన్నది కదా, అందులో భాగస్తులుగా ఉన్నారు, అలా కార్యక్రమంలో ఉన్నారు. నేను కమిటీ అది ఇది అని ఏమి చెప్పడానికి అక్కడ ఏముంటుంది, ప్రజలంతా వచ్చిర్రు, అందరూ హిందూ శక్తులు అన్ని, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ్ కానీ, మరి ఇతర కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ అందరూ మనం వచ్చినాం. అక్కడ వేరే ఇదని లేదు, అక్కడ ఎవరు ఆ జోగినీళ్ళు వచ్చినారు, అందరు పబ్లిక్ వచ్చినారు. అక్కడ అమ్మవారి దగ్గరకు వచ్చేటోళ్ళు, పూజలు చేసేటోళ్ళు అంతా ఈ విషయం సంఘటన తెలియగానే పొద్దున అంతా జమ అయిపోయి అక్కడ పెద్ద ఇష్యూ జరుగుతుంది. అలా పెద్ద పెద్ద ఆలయము, చాలా విరాళాలు వస్తాయి, చాలా నిధి ఉంది ఆలయంలో, ఒక సెక్యూరిటీ గారిని పెట్టుకోరా అని కొంతమంది విమర్శిస్తారు. అట్లా ఏం లేదు, అక్కడ ఇంతవరకు మనకు అలాంటి అవకాశం రాలే, సెక్యూరిటీని పెట్టుకునేంత అవకాశం మాకేం రాలేదు. పొద్దున నుంచి పంతులు వస్తారు, ఓపెన్ అవుతుంది, పూజలు అవుతాయి, అన్ని రకాలుగా 2 ఆడవాళ్ళు ఉన్నారు, గుడి అంతా కడుగుతారు, నలుగురు పంతులు ఉన్నారు, పంతులు కూడా సేవలు అందిస్తారు. అవన్నీ క్లీన్ అంతా అవన్నీ జరుగుతూనే ఉంటాయి, యథాస్థితిగా పూజలు అంతా జరుగుతూనే ఉన్నది. అలా ఏమి ఇలాంటి సంఘటన ఇట్లా జరుగుతుంది అని ఊహించడానికి మన ఊహకందనేటువంటి విషయము ఈరోజు రాత్రి జరిగిన సంఘటన అది. ఇప్పుడు ఇంకా జాగ్రత్త పడతాం. ఇప్పుడు మాకు అకౌంట్ ఉంది, అక్కడి నుంచి ఏమి డబ్బులు వచ్చినా ఏం చేసినా గుడి అభివృద్ధి కొరకే ప్రతి పైసా ఖర్చు పెడతాము, అభివృద్ధికే ఖర్చు పెడతాము. మళ్ళా బ్యాంక్ అకౌంట్ ఉంది దేవాలయంకు, ప్రతి పైసా కూడా డొనేషన్లు కానీ అన్నీ కూడా అకౌంట్లోకి వెళ్ళిపోతాయి, లెక్కలు ఉంటాయి, అన్ని పద్ధతి ప్రకారంగానే జరుగుతుంది. దీంట్లో ఎక్కడ మా ఇది లేదు, తప్పుడు చర్యలు కానీ ఏది అంటే ఏమీ లేదు. మంచిగా గుడి రోజుకు గుడి మళ్ళీ కింద కూడా అన్ని రూములు అవన్నీ కూడా మంచిగా చేయడము, ప్రజలు వచ్చిన భక్తులు అక్కడ వండుతారు, వంటలు చేస్తారు, అమ్మవారికి అవన్నీ చేస్తారు, కార్యక్రమాలు తీసుకుంటారు, అన్నీ మంచిగా భక్తులకు రోజుకు సౌకర్యం మెరుగవుతుంది. ఆడ కెమెరాలు ఉన్నాయి, ఆడ దానికి కెమెరాలు కూడా ఉన్నాయి. ఈ జరిగింది దుర్ఘటన చాలా తప్పుగా జరిగింది. అది ఎట్లా జరిగింది, అది దాని వెనకాల ఎవరు ప్లాన్ ఉంది, తుర్కోళ్ళు ఎవరు ఉన్నాడు దీని వెనకాల అనేది పోలీసులు, ఇప్పుడు కమిషనరు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మేము దాన్ని వెనకాల అదంతా లాగుతాము, దాన్ని మొత్తం లాగుతామని చెప్తున్నారు. అవన్నీ కూడా చూడండి, మనము ముస్లింలకు వ్యతిరేకం కాదు, మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. దుష్ట శక్తులు ఎవరైతే ఇలాంటి సంఘటన వేరే మతస్థులు ఎవరైనా సరే ఇటువంటి దుర్ఘటన సమస్యలు చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పుడు ఆ కూరగాయలకు చెందిన వ్యక్తి అని మనం తేలితే అక్కడ ముస్లింలు ఎవరు అందరినీ ఏర్పారేస్తాం. అక్కడ ఎవరు కూడా ముస్లిం పెట్టింది, ముస్లిం మతస్థుడు అక్కడ కూరగాయల షాపుల ఇలా ఈరోజు ఆదివారం ఇక్కడ అన్ని దుకాణాలు పెట్టేది ఉండే, ఈరోజు అన్ని దుకాణాలు పెడతారు ఆదివారం. మేము అనుమతించినాం దుకాణాలు పెట్టుకొని బతకని ప్రజలు, అందుబాటులో కూడా కూరగాయలు దొరుకుతాయి, అందరూ కూడా ఉపాధి దొరుకుతుంది అని మేము దాన్ని పెట్టనిస్తున్నాం. గుడికాడ ఇక్కడికి అసలు వాస్తవంగా చెప్తే మల్కాజిగిరి మున్సిపాలిటీలో నేను వైస్ చైర్మన్గా ఉన్నప్పుడే ఈ పథకాన్ని తీసుకొచ్చిన. అందరూ ప్రజలు కూడా చాలామంది అన్ని పార్టీలు కూడా వ్యతిరేకం చేసిన ఈ కూరగాయల మార్కెట్లు ప్రజలకు అందుబాటులో ఉండాలా, మన ఇంటి దగ్గరనే మార్కెట్ వస్తుంది కాబట్టి మన ప్రజలకు అనుకూలంగా ఉంటుంది, కొంటారు, మంచిగా దగ్గర ఉంటుందని చేసింది నేనే, కౌన్సిల్ తీర్మానం చేసింది నేనే, కలెక్టర్కి పంపించింది, కలెక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి కౌన్సిల్లో పెట్టినా, లెటర్ తీసుకొని వచ్చి వాళ్ళందరూ తీసుకొని పెద్ద ప్రోగ్రాములు చేసి ఆ విధంగా ప్రజలందరూ బతికితే మాకు సంతోషమే కదండి. వాడు వీడని లేదు. కానీ ఎవడైతే తప్పు ముస్లిం మతం అని క్రిస్టియన్ ఎవడు కూడా వాడు మతం వాడి వరకు వాని మసీదు వరకు ఉండాలి. కానీ హిందూ దేవాలయాలకే రానికి లేదాడు. హిందూ దేవాలయంలో వచ్చి అపవిత్రం చేస్తే ఊరుకుంటారా? అక్కడ దుకాణం కాదు కదా, వాడిని ఏరి పారేస్తాం. ఎంతమంది ఆడ ముస్లింలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎలగొట్టేస్తాం. అక్కడ అసోసియేషన్ ఉంది, అసోసియేషన్ పిల్లలు ఉన్నారు, బిఎంఎస్ ఉంది, వాళ్ళందరూ ఉండే వాళ్ళకందరూ కూడా మేమంతా ఒక పద్ధతిగా చేయించినది, మున్సిపల్ త్రూ చేయించిన అది చట్టం అండి. చట్టం ఎలా చేస్తే అలా చేయాలి. నేనేం చెప్తున్నా అంటే చట్టము
చట్టానికి మించినోడు అతిథుడు ఎవడు కూడా లేడు కదా, చట్టం ఏం చర్య తీసుకుంటుందో అది చేస్తాడు. వాడు చేసిన అదే దుబాయ్లో అయితే పాకిస్తాన్లో అయితే వాడిని ఇలా మసీదులో చేస్తే వాడిని తల తీసేస్తారు. దుబాయ్లో సౌదీ అరేబియాలో ఆ చట్టాలు వేరే ఉంటాయి. వాడిని చంపేస్తారు, ఎల్లకాలం వాడిని జైలు పాలు చేసేస్తారు కూడా. ఆ చట్టాలే వేరు. ఇంకా మనం మన దీంట్ లోపల ఆ చట్టాలు అంత పెద్ద కఠినమైన చట్టం లేదు. మన ప్రజాస్వామ్య దేశం ఇది. ప్రజాస్వామ్యంగా బతుకున్నరా, మంచిగా ఉండండి, ఉపాధి చేసుకో, వాడికి దుగ్నమే అమ్ముకో, ఏమైనా చేసుకో. మేము ఎక్కడైనా ముస్లింల మీద హిందువులు ఎక్కడ కూడా ఏ సంఘటన చేయలే. ఎక్కడైనా చేశారా? పోనీ చర్చిల దగ్గర పోయి ఏమైనా చేశారా? మసీదులకు దూరి ఏమైనా చేశారా? ఇక్కడ ఏం చేయలే. అలాంటి సంఘటనలు లేవు. వీళ్ళే మరి ముస్లింకి సంబంధించిన కొంతమంది తుర్కోళ్ళే అక్కడక్కడ చేస్తున్నారు. మనం కీసర్లు అక్కడ ఇక్కడ పెద్ద పెద్ద ఇవన్నీ గలీజ్ పనులు, ఇవన్నీ అన్యమతస్తులు చేస్తున్నారు. కానీ హిందువులు ఎక్కడ చేస్తున్నారండి? హిందువులు ఇక్కడ చేస్తలేరు. హిందువులు ప్రజాస్వామ్యంగా ఉన్నారు, సెక్యులర్గా ఉన్నారు. ఎవరైనా బతకని అంటాం కానీ చెడిపోమని చెప్పము. అని కూడా మంచి కోఆపరేషన్ చేస్తాం మనం. కానీ ఇటువంటి వాడిని చేసిండో పోలీసులు వాని మీద చట్టపరంగా చర్యలు చేపట్టకపోతే 13వ తేదీన నాడు రేపు 12 రేపు మీటింగ్ ఉంది మాకు, దేవాలయంలో మీటింగ్ ఉంది. అందరినీ నేనే పిలిచాను. అందరినీ పోలీసు వాళ్ళు, కమిషనర్ కూడా వస్తున్నాడు, సర్కిల్ కూడా వస్తున్నాడు. పోలీసులు వచ్చి అక్కడ మాట్లాడతారు, మేము కూడా మాట్లాడతాము. అక్కడ జరుగుతున్న అదంతా కూడా నిర్ణయం చేసి ఒక తీర్మానం చేస్తాము. తీర్మానం ప్రకారంగా ముందుకు పోతాం. వాడికి ఏం పట్టింది ఏం పడలేదు అదంతా కూడా మేము కూడా దాని మీద విట్నెస్గా మేము కూడా మా దగ్గర కూడా తీసుకుపోతారు. జరిగిన మా దేవాలయం జరిగింది కాబట్టి మా కమిటీ బాధ్యత వహిస్తుంది కాబట్టి మేమందరం కూడా రాసిచ్చేసినాము. మళ్ళీ కూడా తీర్మానం చేసి ఇస్తాం. రేపు కూడా ఒక తీర్మానం చేసి జరిగిన దాని మీద చట్టపరంగా వాళ్ళు చర్యలు చేపట్టాలి. లేకపోతే